కన్యా రాశి వీరికి ధన ఆదాయము పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువ. అలాగే వీరు ఇంతకు పూర్వం కంటే కూడా ఈ మాసంలో శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సకాలంలో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రయాణాలు అనేవి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందువలన వీరికి అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. స్థలాలు కొనటం కానీ, ఇళ్ళు కొనటం అని కానీ, ఫ్లాట్ కానీ, ఒక పొలం కొనటము, ఇలా స్థిరాస్తి అనేటువంటిది కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా విష్ణు సహస్ర నామావళిని ప్రతిరోజు కూడా చదవడము చెప్పదగ్గ సూచన. అలాగే గతంలో ఇంతకు మునుపు ఏ విషయాల్లోనైనా సరే ఇబ్బంది పడినట్టుంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ మాసంలో అవన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి వారు ఈ కన్యా రాశి వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ, శాలరీ హైక్ అవటం కానీ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీరు ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవటము చాలా చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామావళిని ప్రతిరోజు కూడా పఠించటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది.